వీళ్ళ పక్కనే మన అజయ్ భూపతి గారి ఊరు ఆత్రేయ. ఆయన వచ్చి RX100 అందరినీ మొత్తం యూనిట్ని డిన్నర్కి అద్భుతమైన డిన్నర్ పెట్టి, ఇంకా ఆతిథ్యం ఎలా ఉంటుందండి రాజులది చెప్పక్కర్లేదు కదా. వాళ్ళు ఇంకా ఆ రోజు అందరం యూనిట్ అందరూ వెళ్ళి సరదాగా అదొక మంచి అనుభూతి అండి. శ్రీశ్రీ రాజా గారు చాలా మంచి. మీకు ఇంకోటి, మీరు ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టు యాక్షన్ ఫిల్మ్స్ ఈ పెద్ద హీరో పిక్చర్స్లో ఇవాళ పాన్ ఇండియా అని అయింది, అందరూ వేరే యాక్టర్స్ ఉంటారు, బికాజ్ వెళ్ళేది మెయిన్ హీరో కోసం వెళ్తారు. బట్ మొన్న కోర్టు చూశారు మీరు, అది ఇప్పుడు అలాంటివి చెప్పాలంటే మీడియం స్కేలు, చిన్న సినిమాలు, మీడియం ఆథెంటిక్గా చెప్తేనే, అంటే మనకు భాష ఎక్స్ప్రెషన్ వచ్చిన వాళ్ళు చేస్తేనే వాడతాయి. మీరు అలాంటి పిక్చర్స్లో పాన్ ఇండియా లాంటిది లోపల పెడితే ఆడవండి. అది హీరో వల్ల ఏమి జరిగినా భరిస్తారు. బట్ ఇలాంటి వాటికి ఇప్పుడు ఈ సినిమా వీళ్ళు తెలుగు ఆథెంటిక్గా తీస్తేనే ఇమోషన్ వెళ్తుంది. ఆ రాసిన డైరెక్టర్స్ రాసిన ప్రతి భావం కానీ అలాగే ఈ పిక్చర్ ఉంటుంది. ప్రతి డైలాగ్ అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఆస్వాదిస్తారు. నరేష్ గారిది మా సీన్స్ చిన్న చిన్నవి జరిగేవి చాలా బాగా రాశారు ఆయన. అది అనుభవం ఉంటే కానీ మనకి ఆ ఊర్లోకి తీసుకెళ్ళిపోతారు మొత్తం కూర్చున్న ఆడియన్స్ని. ఎక్కడ సార్ వేరేట్లోకి ఎక్కడ సార్ ఆత్రేయపురం. ఓకే ఓకే. For more videos like this, subscribe Big TV channel.